Hello guys, welcome back to my YouTube channel Chaitu Studio. Welcome back people. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళకి థాంక్యూ సో మచ్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ రోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో శ్రీరామనవమి రోజు నేను ఏమేం చేస్తాను ఏంటి అనేది క్యాజువల్ రా డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. సో ఈ రోజు నేను ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే నేను ఎప్పుడైనా ఫ్యాషన్ కంటెంట్ లేదంటే ఎపిసోడ్ కంటెంట్స్ చేశాను కానీ ఇలా డైలీ వ్లాగ్స్ అయితే చేయలేదు. సో ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మీ దగ్గర ఇంకేమైనా కంటెంట్ సజెషన్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఓ మెయిన్గా ఈ శ్రీరామనవమి అయితే నాకు ఇంకా స్పెషల్, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడే జరుపుకున్నాను శ్రీరామనవమి. ఒక్కసారి కూడా ఈవెన్ వన్స్ కూడా మిస్ కాలేదనమాట. లాస్ట్ ఇయర్ కూడా అక్కడే జరుపుకున్నాను. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఫస్ట్ టైం హైదరాబాద్లో శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట, నేను ఇంకా మా హస్బెండ్. సో ఇట్లా నాకైతే చాలా స్పెషల్ అనమాట. లైక్ అందరూ ఉంటే ఆ హడావుడి వేరు ఉంటుంది, మేము ఇద్దరమే ఉంటే అన్నీ కూడా నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు. బట్ ఎనీవేస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంట్లో అయితే స్వీట్స్ ప్రిపేర్ చేశాను, ఫుడ్ ప్రిపేర్ చేశాను, స్పెషల్స్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో చూద్దాం ఈ శ్రీరామనవమి ఎలా జరగబోతుందో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐ డోంట్ నో, నాకైతే ఇవాళ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఐ రియలీ డోంట్ నో, ఎందుకో తెలీదు. అండ్ నేను ఈ వీడియో చేస్తున్న మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈరోజు శ్రీరామనవమి రోజు నేను ఎలా రెడీ అవుతానో కూడా చూపించబోతున్నాను అనమాట. లాస్ట్ వ్లాగ్లో నేను మేకప్ ఎలా చేసుకుంటాను, సింపుల్ సమ్మర్ ఫెస్టివ్ లుక్ ఎలా డ్యూవీగా మంచిగా లాంగ్ లాస్టింగ్గా సింపుల్ ప్రోడక్ట్స్ 2-3 ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఆల్రెడీ. సో ఈరోజు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేది వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి బ్రైడ్స్ అండ్ బ్రైడ్ మేడ్స్ మీకు ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చుతుంది. సో డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ది. సో ఇంక ఇక్కడైతే నేను పూజ మొదలు పెట్టేసేసాను. ఫ్లవర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. రోజ్ ఫ్లవర్స్ చాలా చిన్నగా వచ్చాయి లాస్ట్ టైం కంపేర్ చేస్తే. నాకైతే ఆన్లైన్లో ఫ్లవర్స్ లైక్ బిగ్ బాస్కెట్, జెప్టో ఇట్లా ఆర్డర్ చేస్తే చామంతి పూలే మంచిగా వస్తాయి అనమాట. రోజ్ ఫ్లవర్స్ అంత బ్యూటిఫుల్ ఏం రావు. అండ్ ఇక్కడైతే నా ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా దండం పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను. ఆబ్వియస్లీ పానకం అయితే కంపల్సరీ చేశాను, ఒక చిన్న గ్లాస్లో చేసేసాను, క్లిప్ తీయడం మర్చిపోయా. అండ్ ఇక్కడైతే నేను సేమియా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అదే ఈజీ కాబట్టి. గైస్ నాకు టైం లేదు, అందుకని చిన్నగా సేమియా చేసి అయితే నైవేద్యంగా పెట్టేశాను. ఒక సైడ్ ఇలా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని ఇంకొక సైడ్ సేమియా కూడా రోస్ట్ చేసేసుకొని పాలు మిక్స్ చేసేసి షుగర్ వేసేసి కొంచెం యాలకుల పొడి వేస్తే చాలన్నమాట, అయిపోతుంది సేమియా. సమ్మర్ అసలు ఇప్పుడు జస్ట్ స్వీట్ చేద్దామని వస్తేనే నాకైతే ఫుల్ స్వెట్ వస్తుంది. సో ఇంకా రెడీ అయిపోతాం అని తెలిసి ముందే నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఆల్రెడీ నాకు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు మా నానిబాబు. ఐ మీన్ మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్నాడు అనమాట, ఫోటోగ్రఫీ ఆఫీస్లో. ఎదురుగానే ఉంటుంది, అంత పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, లైక్ ఒక్క 5 minutes ఆన్ 2-wheeler అనమాట. ఆల్రెడీ నాకు సౌండ్స్ వినబడుతున్నాయి, కళ్యాణం అవుతున్న సౌండ్స్. సో ఇంకా తాళి కట్టలేదు అనుకుంటా, బట్ టైంకి వెళ్ళాలని ఐఎమ్ మేనిఫెస్టింగ్, నాకు చూడాలని ఉంది. సో ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ హాఫ్ శారీని వేసుకోబోతున్నాను. ఈ హాఫ్ శారీతో నేను ఆల్రెడీ ఫోటోషూట్ చేశాను. లైక్ ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచి మనం ఫోటోషూట్ తీసుకొని అది ఎడిటింగ్స్ అయిపోయి కాపీ చేసుకొని పోస్టింగ్స్ అంటే చాలా కష్టమవుతుంది కదా శ్రీరామనవమి రోజు, ఫెస్టివల్ డే దట్టు. 3-4 days బ్యాకే నేను పిక్చర్స్ దిగాను, అది వాళ్ళ పోస్ట్ చేశాను. మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అవ్వనట్టయితే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. సో ప్లీజ్ టు ఫాలో మీ దేర్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. హాఫ్ శారీ అయితే ఇదనమాట. లిటరలీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ హాఫ్ శారీ. బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మనము వేస్ట్ దగ్గర కూడా లైక్ స్కాల్ప్ కట్ వచ్చింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదైతే ప్యూర్ బనారస్ ఫ్యాబ్రిక్, నిజంగా బనారస్ ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా అసలు చాలా బాగుంది. అండ్ కింద కూడా స్కాల్ప్ కట్ పెద్దగా వచ్చి ఇంకా నెట్ వచ్చింది అనమాట కింద. కానీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట, లైక్ ఇది ఎప్పుడెప్పుడు శ్రీరామనవమి వస్తుంది, నేను ఎప్పుడెప్పుడు ఈ అవుట్ఫిట్ లుక్ కంప్లీట్ చేయాలి అని.
మీరందరూ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉంటారు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేయండి, ఫ్యాషన్ వీడియోస్ చేయండి, ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ వీడియోస్ చేయండి అని చెప్పి. సో అందుకనే ఈరోజు అవుట్ఫిట్ రిలేటెడ్ వీడియో అలాంగ్ విత్ ద డే ఇన్ మై లైఫ్ కొంచెం చూపిద్దామని అనుకుంటున్నాను. బ్లౌజ్ అయితే ఇదనమాట. సో ఇక్కడ మొత్తం లేస్ వేశారు అండ్ హాఫ్ శారీకి స్కాల్ప్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా స్కాల్ప్ కట్. బ్యాక్ ఇలా జస్ట్ క్యాజువల్గా యూ షేప్ వచ్చి డోరీస్ ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సింపుల్ బ్లౌజ్ అయినా కూడా చూడండి ఎంత గ్రాండ్గా అట్రాక్టివ్ లుక్ వచ్చింది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే బ్లౌజ్ ఆల్ ఓవర్ రెడ్ కావాలి అని అనుకున్నాను నేను. లైక్ ఇది టాప్ అండ్ బాటమ్ రెడ్ వచ్చి దుపట్టా క్రీమ్ అలా వద్దనుకున్నాను నేను. దిస్ ఈస్ ద దుపట్టా గైస్. లిటరలీ ఐమ్ ఇన్ లవ్ విత్ దిస్ దుపట్టా. ఇక్కడైతే లేస్ అటాచ్ చేశారు. ఇది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. సో ఇది యాక్చువల్లీ వైట్ ఫ్యాబ్రిక్. దీన్ని డై చేసి మన లెహెంగా కలర్గా చేశారనమాట. ఇన్ని చెప్తున్నాను, అసలు ఈ అవుట్ఫిట్ ఎక్కడ డిజైన్ చేయించానో చెప్పలేదు అనుకుంటున్నారు కదా. స్క్రీన్ పైన చూసేయండి, ఇన్స్టా ఐడి వాళ్ళది ఇస్తాను. అండ్ నేనైతే ఈ అవుట్ఫిట్ శ్రీ దుర్గా డిజైనర్ స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. స్పెషల్గా నేను ఇది డిజైన్ చేయించుకున్నాను అనమాట శ్రీరామనవమి ఈవెంట్ కోసము. వాళ్ళు చాలా చాలా బాగా డిజైన్ చేశారు. సైజ్ చార్ట్ ఒక్కసారి పంపించాను అంతే, వితౌట్ ఎనీ ఆల్టరేషన్స్. అసలు ఇంచు కూడా తేడా కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. నాకు వీళ్ళ దగ్గర ఫినిషింగ్స్ చాలా బాగా నచ్చాయి. ఈరోజు నా అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఇదనమాట. లిటరలీ నాకైతే చాలా బాగా నచ్చింది. క్లాత్ బాగుంది, ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంది, చూడ్డానికి అంత హెవీగా కనిపిస్తున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. మంచిగా హాఫ్ శారీని ఎలివేట్ చేయడానికి నేనైతే ఇక్కడ రెడ్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్తో అయితే సెట్ చేసేసాను. అండ్ ఫుల్ ఎండలు ఉన్నాయి బయట. కళ్యాణంకి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్పేసి నేనైతే హెయిర్ ఇలా ప్యాక్డ్ పెట్టేసుకున్నాను. అప్పటికే ఆకలి అవుతుంది కాబట్టి కొంచెం అలా జ్యూస్ తీసేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. బాగుంది కదా, చాలా బాగుంది. ఎక్కడ డిజైన్ చేయించావు? శ్రీ దుర్గా అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. కానీ నిజంగా చాలా చాలా బాగుంది. ఫుల్ టైం అయిపోయింది. తిను ఆఫీస్లో ఉన్నాడు, నేను ఇంటి వర్క్స్లో ఉన్నాను. సో అన్నీ ప్రిపేర్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. శ్రీరామనవమి అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్తా. నీకు నాకు సేమ్ గుర్తొస్తుందా అని అయితే చూద్దాం, టెస్ట్ చేద్దాం. సో 1 2 3 లవకుశ మూవీ చిన్నప్పటి నుంచి అదే గుర్తొచ్చేది. నాకు ఎందుకో తెలియదు గైస్. అంటే శ్రీరామనవమి రాగానే వెంటనే నాకు ఏది గుర్తొస్తుంది అంటే పానకంలో పుడక అనేది గుర్తొస్తుంది. కామెడీ ఉంది గైస్, కామెడీ పిచ్చి కామెడీ. నాకైతే ఎందుకో పానకంలో పుడక అనేది గుర్తొస్తుంది. చిన్నప్పుడైతే నేను ఇంకా నా ఫ్రెండ్స్ అందరం కలిసి, నా ఫ్యామిలీ అందరం కలిసి రామాలయంలో పానకం కోసం లైన్ కట్టే వాళ్ళము. ఇప్పుడంటే కట్టట్లేదు కానీ అప్పట్లో ఆ సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండేవి. నేను కట్టను. అయితే నార్మల్లీ ఇది మా ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. మన ఇద్దరం సపరేట్ గా ఒక ఇంట్లో ఉంటూ వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ ఏంటి ఇది. అందుకే ఇది నాకు స్పెషల్, నీకేం స్పెషల్ కాదు. కిస్ చేసుకున్నా, లిప్స్టిక్ అంటుంది మరి. సో నేనైతే ఎగ్జైటింగ్ ఉన్నా, తినైతే వర్క్ స్ట్రెస్ లో ఉన్నాడు. బట్ నో ప్రాబ్లం, నేనైతే హ్యాపీగా ఉన్నా. అండ్ కంటిన్యూస్ ఓకే గైస్, మేము టెంపుల్లో కలుస్తాం. బాయ్ బాయ్. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ డిస్టెన్స్ అయితే 5 minutes ఉంటుందంటే. సో కార్లో కాకుండా ఇలా స్కూటీ పైన వెళ్తున్నాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ రైడ్ కూడా. ఎప్పుడు కార్లోనే ఏం బాగుంటుంది చెప్పండి. మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ కొడుతుంటే అట్లా స్కూటీ పైన వెళ్ళామన్నమాట. ఇది కూడా ఒక వింత ఎక్స్పీరియన్స్. హాఫ్ సారీ కట్టుకొని సైడ్కి కూర్చొని వెళ్ళడం, ఇట్స్ ఆల్ లిటిల్ థింగ్స్ మ్యాటర్స్. నిజంగా నాకు మస్తు అనిపించింది. అండ్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఎంట్రన్స్లోనే ఇలాంటి ఆరెంజ్ డెకరేషన్స్ చూస్తే నాకైతే భలే అనిపించింది. నేను బిల్డింగ్ పై నుంచి రోజు ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మొన్నటి నుంచి చూస్తాను కంటిన్యూగా డెకరేషన్స్ చేస్తూనే ఉన్నారు పాపం. అండ్ ఇక్కడ డెకరేషన్స్ కూడా నిజంగా చాలా బాగా చేశారు. మెయింటెనెన్స్ అదంతా కూడా బాగుంది. ఒకటే టెంపుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు. లైక్ ఇది రామాలయం టెంపుల్, ఆబ్వియస్లీ హనుమాన్ కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ శివలింగము, ఇంకా నాగదేవతలు, ఇంకా చాలా చాలా టెంపుల్స్. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారనమాట. ఒక్కసారి మనం టెంపుల్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని దేవుళ్ళు ఉంటారు. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొబ్బరికాయలు కూడా ఇక్కడ శివలింగం దగ్గరే కొట్టాలి అని అనేసరికి ఇక్కడికే వచ్చి కొడుతున్నాం మేము. అండ్ అమ్మవారు కూడా ఉన్నారు, చూడండి అసలు ఎంత బాగున్నారో. నాకైతే చాలా బాగా అనిపించింది. అంత జనం ఉన్నా కూడా నాకైతే ఎంత పీస్ఫుల్గా అనిపించింది
అనిపించిందో అసలు. మంచిగా టెంపుల్ని అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేసాను. నేను నిజంగా డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఒక టెంపుల్కి వెళ్ళాము అని అంటే మనకు ఆ పాజిటివిటీ, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది రావాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వెంటనే ఊరికే మన బాధలో ఉన్నా కూడా టెంపుల్కి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. నేను టెంపుల్లో ఉన్నప్పుడు లిటరల్లీ ఐ స్వేర్ నాకు ఒక ముగ్గురు ఆంటీస్ అండ్ ఒక అమ్మాయి వచ్చి చెప్పారు లైక్ మీ హాఫ్ సారీ చాలా చాలా బాగుంది అని అనేది. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ దుర్గా డిజైనర్ స్టూడియో. సో ఇక్కడే కళ్యాణం జరిగింది అనమాట. ఇలా కళ్యాణం చేసిన అక్షంతలు చాలా మంచి అంటారు కదా. సో నేను కొన్ని అక్షంతలు తీసుకొని కూడా వచ్చానమాట, అక్కడ కొన్ని వేసుకొని. అండ్ ఫుడ్ కూడా చాలా ఉండే, టూ టేస్టీ ఉండే, నిజంగా చెప్తున్నాను, చాలా చాలా టేస్టీ ఉండే. చాలా ఐటమ్స్ కూడా పెట్టేసేసారు. నేను వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ అన్ని అయిపోయాయి, బట్ మ్యాక్సిమం 50% అయితే ఉన్నాయి. సో ఫైనల్లీ లంచ్ చేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే గెట్ అన్రెడీ విత్ మీ. జ్యువెలరీ, మేకప్ ఎంత ఇష్టంతో వేసుకుంటామో కానీ అది తీసేటప్పుడు ఉంటుంది అసలైన సినిమా. సో ఇక్కడ నేను జ్యువెలరీ అంతా తీసేస్తున్నాను ఫస్ట్. ఫైనలీ మా శ్రీరామనవమి డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా చాలా మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ నా వ్లాగ్ అయితే ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికి ఇష్టమైన ఫేవరెట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కూడా చాలా చాలా రాబోతున్నాయి. సో డోంట్ మిస్ దిస్ వీడియోస్ గైస్. అండ్ నా ఛానల్లో చాలా చాలా మినీ షార్ట్స్ కూడా పెట్టాను, సో అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్. వన్స్ మన ఛానల్ 25K సబ్స్క్రైబర్స్ హిట్ అయిన తర్వాత నేను మంచి గివ్ అవే ప్లాన్ చేయబోతున్నాను అనమాట, ఒక 5 మెంబర్స్కి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్, స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. బై బై, లవ్ యూ ఆల్.